నమస్తే. వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా హాట్ టాపిక్గా జరిగింది. సో బీహార్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికను కూడా నిన్న 11వ తారీఖున ఎలక్షన్స్ జరిగాయి. సో 14వ తారీఖున కౌంటింగ్, అదేవిధంగా రిజల్ట్. ప్రధానంగా చూసుకుంటే ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ మూడు కూడా చాలా పోటాపోటీగా తలపడినటువంటి పరిస్థితులు మనం చూసాం. నిన్న సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, అంతా కూడా మరి ఓటింగ్ సరళి ఈ విధంగా జరిగింది. ఎలక్షన్స్ బూత్లో ఇటువంటి గొడవలు జరిగాయి. మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎవరెవరు ఎంతెంత పంచారు ఏంటి అనేది నిన్న అంతా కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయింది. అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఓటింగ్గా దీన్ని చాలామంది రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు దీన్ని అభివర్ణించడం జరిగింది. మరి నిజంగా అంటే ఒక ఓటుకి దాదాపుగా 5,000, 7,500, 2,500 ఇలా ఇచ్చి ఓట్లు వేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా దొంగ ఓట్లు వేశారని, తర్వాత రిగ్గింగ్ జరిగిందని కూడా రకరకాల కథనాలు అయితే రావడం జరిగింది. సో మరి నిజంగా గత ఉప ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ ఉప ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకుని మనం చూస్తే మరి ఏంటి, ఎలా జరిగింది, మరి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కరెక్టేనా, మరి ఓటు హక్కుని ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన ప్రజలు కూడా ఓటుని అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు అంటే మరి ఎవరి దగ్గర తప్పు జరుగుతూ ఉంది? అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. దీని మీద మనం చర్చిద్దాం. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జరిగినట్టు ఓటింగ్ సరళ విధానాన్ని ఒకసారి మనం మననం చేసుకుంటే దానికి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మనం క్లియర్గా మాట్లాడదాం. దానికంటే ముందుగా మన తెలంగాణ ప్రముఖ కవులలో అద్భుతమైనటువంటి కవి అందశ్రీ గారు ఈరోజు మన మధ్య లేరు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రచించినటువంటి వేలాది కవితలు మరి తెలంగాణ పౌరులందరినీ కానీ తెలంగాణ ప్రజానికాన్ని జాగృతపరిచినటువంటి అద్భుతమైనటువంటి గాయకుడు, అదేవిధంగా కవి కూడా. ఆయన మన నుంచి పరలోకానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ముఖ్యమంత్రి గారు అధికార లాంఛనాలతో ఆయన్ని ఘనంగా ఆయన్ని నివాళులు అర్పించి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. సో ఒక్కసారి ఆయన గురించి కూడా మనం మాట్లాడదాం. ఎన్ని అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ సీనియర్ విశ్లేషకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ అండ్ ప్రస్తుతం ఆర్ఎల్డి పార్టీకి సంబంధించి తెలంగాణ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి అన్ని అంశాల మీద ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. రవి సార్, అంటే నిజంగా ఈరోజు అందశ్రీ గారు మన మధ్య లేకపోయినా, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు, ఆయన కవిత్వాలు కూడా చాలా అద్భుతమైనటువంటి మనం చూసాం. తెలంగాణ ఈరోజు సిద్ధించడానికి ఆయన కూడా ఒక పాత్ర పెద్ద ముఖ్య పాత్ర, చాలా ముఖ్య పాత్ర పోషించారు. సో దాని విషయంలో చాలామంది విభేదించారు. కేసీఆర్ లాంటి మహా వ్యక్తిని విభేదించడం జరిగింది. సో ఏంటి సార్, ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఉన్నట్టు ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి అసలు? అందశ్రీ గారితో నేను చాలా సందర్భాల్లో ఆయన కలవడం, ఆయనతో చర్చించడం, ఉద్యమ సమయం లోపల పరస్పర ఎక్స్చేంజ్ చేసుకోవడం, మా భావజాలాన్ని జరిగింది. నా దగ్గరే నాకు బై నేమ్ నన్ను గుర్తుపెడతాడు, నేను అందరికి చాలాసార్లు పోయాను. సో అదొక అదృష్టం, అంటే ఒక అవకాశం కూడా. అట్లాంటి గొప్ప వ్యక్తులతో సహవాసం అన్నది, లేదా కలిసి సన్నిహితంగా ఉండడం అన్నది మనకు ఒక లైఫ్ టైం జ్ఞాపకం. సో అది డెఫినెట్లీ అందశ్రీ అనేవాడు గొప్పవాడు, సహజ కవి. అయితే ఆయన ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. మహాకవి కాళిదాసు కూడా అంటారు ఆయన అసలు చదువుకోలేదు. ఆయన సరస్వతి కటాక్షిస్తే ఆయన నాలుగు మీద బీజాక్షరాలు రాస్తున్నట్టుగా ఈయన కూడా బీజాక్షరాలు రాసి ఉండాలి మరి. ఎందుకంటే లేబరర్గా పనిచేస్తూ, తాపీ మేస్త్రిగా పనిచేస్తూ, స్కూల్ ఎడ్యుకేషన్ పోకుండా రీసెంట్గా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. అంటే అసలు స్కూల్ కూడా పోవాల్సిన అవసరం లేదు. అంటే అద్భుతమైన కవి, సహజ కవి అన్నాను కదా. అంటే తిక్కన అంటారు వాగను శాస్త్రుడు అని, వాక్కును శాసించేవాడు. ఆ విధంగా అందశ్రీ కూడా వాక్కును శాసించేవాడు. కవిత్వం చెప్పడంలో కూడా గొప్ప దిట్ట. అసలు శబ్ద ప్రయోగం అనేది ఎంతో నిష్ణాతులైనటువంటి, బాగా చదువుకొని పాండిత్యం ఉన్న వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు. ఆయన మామూలుగా ఏం చదువు లేకుండా మరి ఎట్లా ఆయనకు అబ్బిందో తెలియదు. సరస్వతి కటాక్షం అనుకోవాలి. అది అద్భుతమైనది. అందులో ముఖ్యంగా తెలంగాణ కాంటెస్ట్లో పోరాటంలో ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉంది. మీరు అన్నట్టు కీలక భూమిక. జయ జయ హే తెలంగాణ అనేది మనకు తెలుసు. 10-15 ఏళ్ళు తెలంగాణ అంతా ఉర్రూతొలగించింది. ప్రతి స్కూల్లో, ప్రతి ఈవెన్ కోర్టు, బార్ అసోసియేషన్ వాళ్ళు ఎంటర్ అయ్యే ముందు అక్కడ పాడేవాళ్ళు. ఖమ్మంలో నాకు జ్ఞాపకం, 3-4 సార్లు అటెండ్ అయ్యారు. ఫస్ట్ జయ జయ హే తెలంగాణ గీతం ఆలాపించిన తర్వాతే అడ్వకేట్స్ అంతా కోర్టులో పోయేవాడు, స్కూల్లో పోయే పరిస్థితి. అట్లా ఆయన గీతం అనేది అంతా పాపులర్. అప్పుడే కేసీఆర్ అనేవాడు దాన్ని నేను జాతీయ హోదా కల్పిస్తానని అన్ని హామీలా విస్మరించాడు. ఈయన కూడా ఆయన కేర్ చేయలే, ఎప్పుడు పోయి కాంప్రమైజ్ తత్వం కాదు.
అనేది ఎప్పుడైనా క్వశ్చన్ చేసే తత్వం, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి గొప్ప కవి. సో అది చాలా రేరుగా వస్తుంది. ఆకస్మికంగా మరణించారు. 64 అనేది పెద్ద ఏజ్ కాదు, అది పెద్ద లోటు. అది సాహితీ లోకానికి లోటే, తెలంగాణ సమాజానికి లోటే. ఆయన అద్భుతమైన గేయాలు మీరు ఇంతకుముందు కోట్ చేసినట్టు మామూలు ఇంకా ఎన్నో వేల కొద్ది రాశాడు. అవన్నీ కూడా నిజంగా కూడా తెలంగాణ చరిత్రలో వాంగ్మయ చరిత్రలో ఉండిపోతాయి. అందులో ఆయన చిరస్మరణీయుడే. ఆయనకి ఖచ్చితంగా మనం నివాళి అర్పించాల్సిందే. ముఖ్యమంత్రి స్వయంగా పాడమోయడం అనేది ఆయన, నేను ఒప్పుకుంటా, అది ఒక గొప్ప, చాలా గొప్ప విషయం. నిజంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఎన్ని రకాల విభేదించిన నేను విభేదిస్తా కావచ్చు, కానీ ఇలాంటి విషయాలు మాత్రం నేను కూడా హార్ట్ఫుల్ గా చాలా హ్యాపీ ఫీల్. అది అది గొప్ప నివాళి. చీఫ్ మినిస్టర్ అవార్డు పాడమేయడం గొప్ప నివాళి. అయిపోయేదాకా ఉండి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తరఫున ఆయన యాక్చువల్లీ ఇవన్నీ అవార్డ్స్ తీసుకోడు కానీ ఈయన రేవంత్ అంటే ఉన్న గౌరవంతో 1 crore రూపీస్ ఇచ్చి ఆయన లిస్ట్ చేశారు అచీవర్స్ కింద. అది ఆయన యాక్సెప్ట్ చేశాడు. నేను కూడా సర్ప్రైజ్ అయినా, జనరల్గా యాక్సెప్ట్ చేయడు. బట్ రేవంత్ అంటే ఆయనకు కొంచెం ఎక్కువ, కేసీఆర్తో పోలిస్తే ఈయన మీద గౌరవం ఎక్కువ ఉన్నట్టు. సో ఆ కారణం చేత ఆయన ఆఫర్ ఇస్తే ఆయన యాక్సెప్ట్ కూడా చేశాడు. ఈ డిజర్వ్స్ ఇట్. కోటి అసలు ఆయన కృషిని కానీ ఆయన సాహిత్యానికి చేసినటువంటి ఎనలేని సేవను కానీ మన డబ్బుతో కొలవలేదు. నేను ఆయన చనిపోయిన ఇంటి ఏది తారనాక దగ్గర లాలాపేట ఏదో ఉంది కదా సార్, అక్కడే కదా సార్ చిన్న ఇల్లు సార్, అది కూడా పాతపడ్డ ఇల్లు లాగా. అది కూడా కంప్లీట్ కాలేదు అసలు, ఫోటోలు వచ్చాయి. కట్టుకున్న ఇల్లేమో అసలు కంప్లీట్ కాలేదు. అది పాపం అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ డబ్బులు కట్టుకున్నారు, దాంతో ఇన్కంప్లీట్. కానీ ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు అబ్బా మరి 80 గజాలు సార్, అది చాలా దారుణమైన ఇల్లు. అది చాలా సింపుల్ మనిషి అండి. ఆ వాక్ కూడా అద్భుతం అసలు. ఆయన ఇంటర్వ్యూ చాలా విన్నా నేను. ఈరోజు చనిపోయిన రోజు రాత్రి నేను 1 గంట సేపు ఆయన పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది చూసారు. ఆర్కేతను ఇంకెవరితో ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ. సో ఏమైనా మనందరం కూడా మర్చిపోలేటువంటి గొప్ప అసాధారణమైనటువంటి ప్రజ్ఞాశాలి ఆయనకు గత ప్రభుత్వంలో కూడా ఘనమైన నివాళి అర్పించాల్సింది. పోతున్నడమ్మా మనిషన్నవాడు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. గత ప్రభుత్వంలో కూడా ఆయనకి ఎవరి గద్దరికైతే అవమానాలు జరిగినాయి, ఇలాంటి వాళ్ళు అవమానాలు ఆయన రాసిన గేయాన్ని నేనే రాశానని చెప్పుకున్నాడు కేసీఆర్. అబ్బా, దాని మీద కోపం వచ్చింది ఆయనకి. అది ఏదేమైనా ఆయన లేని లోటు మనం తీర్చలేము. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం తప్పకుండా ప్రార్థించాలి. రైట్. ఇక ముఖ్యంగా సార్, మరి ఒక ఎమ్మెల్సీగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, చాలా అద్భుతమైనటువంటి రాజకీయ పాత్రలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి మీరు ఈ జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే జూబ్లీస్లో జరిగినటువంటి ఈ ఓటింగ్ విధానాన్ని కానీ, మరి ఇరు పార్టీలు కూడా అక్కడ చేసినటువంటి ఆ గందరగోళాన్ని కానీ ఏ విధంగా చూస్తారు మీరు? ఇది మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఇది డెమోక్రసీ కాదు. ఈ విధమైనటువంటి సంస్కృతి కొనసాగితే, ఇదే పద్ధతులు కొనసాగితే ఎలక్షన్స్ రైట్ ఆఫ్ చేయొచ్చు. మనం ఆక్షన్ పెట్టేస్తే అయిపోతుంది. ఏ పోస్ట్కి ఎంతో, ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడు కొనుక్కుంటాడు. వచ్చిన గొడవ ఏంటి, ఇంకెందుకు మరి ఎలక్షన్ ఎందుకు, ఓటు ఎందుకు? ఎందుకంటే అది ఆ కల్చర్ అనేది పొలిటికల్ పార్టీస్తే తప్పు, ఓటర్ తప్పు కాదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఓటుకి ఎంత. ఇప్పుడు మనం మునుగోడులో బై ఎలక్షన్ అయినప్పుడు 2-3 గ్రామాలు ఓటింగ్ పోలేదు. మైకులు పెట్టి మీడియా అడిగితే అందరి ఇంట్లోకి పోయి డబ్బులు ఇచ్చిన మాకు వెళ్ళి అందుకే పోవట్లేదు, బాయ్కాట్ అన్నారు. దేనికి బాయ్కాట్? డబ్బులు ఇవ్వలేదు కాబట్టి బాయ్కాట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీ కూడా దాదాపు 75% మందికి డబ్బులు పంచారట. మీరే చెప్పినట్టుగా 3,000 పార్టీ, 4,000 పార్టీ, 5,000 పార్టీ. ఓటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా పంచిన సందర్భాలు. అది ఎట్లా, దాన్ని మీరు ఎట్లా ఓటింగ్ అంటారు? కాబట్టి ఎవడు హైయెస్ట్ ఇస్తే వాడికి ఓటేసే టెండెన్సీ డెఫినెట్గా ఓటర్కి ఉంటుంది. ఇంత జరిగితే నేను అనుకున్న 75% టర్న్అవుట్ ఉంటుందేమో. ఎందుకంటే 75% మందికి డబ్బులు పంచారన్నారు. అది జరిగినప్పుడు 75% ఓటింగ్ అయినా రావాలి కదా. ఆ డబ్బులు తీసుకోవడం ఓటింగ్ కూడా రాలేదు. 48%. 50 దాటలేదు. 48.5 ఏదో ఉంది. సో ఇది ఆశ్చర్యం. ఇంకో ఆశ్చర్యం, సహజంగా కూడా ఎప్పుడు పోలింగ్ తక్కువ ఉంటుంది, నగరాల్లో తక్కువ ఉంటుంది, ఊళ్ళల్లో ఉన్నంత ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో అది ఒక పాస్ట్ 2 డికేడ్స్లో విపరీతమైన స్లమ్స్ వచ్చాయి అక్కడ. సో దానివల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇళ్ళు, కన్స్ట్రక్షన్ సైట్స్, ఈ కారణం చేత ఎక్కువ ఓటింగ్ అవుతుందేమో. ఈసారి 60 దాటుతుంది అనుకున్నాను. అది జరగదు. డబ్బులు పంచబడ్డాయి. మరి పోలేదా? కొన్ని పార్టీలు అయితే పంచడం కూడా మానేస్తారు. ఓడిపోదాం అనుకుంటే డబ్బులు పార్టీ దగ్గర తీసుకుంటారు, ఓటర్కి. కొందరేమో సగం ఇచ్చి సగం పెట్టుకుంటారు. ఆ కల్చర్ రకరకాల పైరవికారులు ఇట్లాంటి వాళ్ళు దళారులు తయారయ్యారు, బ్రోకర్స్. ఇది అన్ఫార్చునేట్. ఇంకోటి ఇది చూస్తే నేను ఇంతమంది చెప్పినట్టు ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఖచ్చితంగా రావాలి. ఎలక్షన్ కమిషన్ సెషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ పాపులర్ అయింది. దాన్ని సిస్టమేటిక్గా ఎలక్షనీరింగ్ చేయడం,
తద్వారా ఫెయిర్లీ గుడ్ పోలింగ్ అచీవ్ చేయడం, ఈ రిగ్గింగ్ తగ్గడం, బూత్ క్యాప్చరింగ్ అనేది కంట్రోల్ చేయడం అనేది జరిగాయి. కానీ అన్ఫార్చునేట్లీ గ్రాడ్యువల్గా మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఇంపర్సనేషన్ స్టార్ట్ అయింది. అంటే ఒకటి బదులు ఓడిపోయి ఓటు వేయడం, లేదా ఏజెంట్లను కొనుక్కోవడం. ఆ మిగిలిన ఓట్లని సాయంత్రం పూట అందరు కొనుక్కుంటారు, అదేముంది కూర్చొని టగటా కొత్తేయటమే కదా. అవి కొన్ని చోట్ల చేయడం ఈ సిటీలో చాలా ఎక్కువ జరుగుతాయి. ఇవన్నీ కంట్రోల్ చేసే మ్యాషనరీ లేదు ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఆ థింకింగ్ లేదు అసలు. చేసిన తర్వాత అట్లాంటి వాడు మళ్ళీ రాలేదు. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే డెఫినెట్లీ ఇది హై టైం ఆల్ పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఈ ఆలోచించాలి. ఎందుకంటే క్యాండిడేట్ అనేవాడిని ఎలక్షన్ ఖర్చు పెట్టలేకపోతే బ్యాన్ చేయాలి. ఎలక్షన్కి ఆ క్యాండిడేట్కి ఖర్చు లిమిట్ పెట్టారు, 35 లక్షలు 70 లక్షలు అని. దాని మీనింగ్ ఉందా? 1 డేలో ఒక పూటకి అయిపోతాయి 35 లక్షలు, 100 కోట్లు. ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు, ఒక ఎంపీ కావాలంటే 200 కోట్లు ఖర్చు పెట్టే టైంలో మీరు లిమిట్ పెట్టి 35 lakhs 70 lakhs ఎంపీకి అంటే అది ఎంత మీనింగ్లెస్, రిడిక్యులస్. కాబట్టి ఎలక్షన్ ఖర్చు అనేది క్యాండిడేట్ అనేవాడు రూపాయి తీసే పని లేకుండా వాడు 5 బండ్లు ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ఆ ఖర్చు పెట్టుకోవాలి, డీజిల్ ఇవ్వాలి. వీళ్ళు క్యాంపెయిన్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. వీళ్ళే ప్రతి ఊరు కానీ ఎక్కడ కానీ అక్కడ పోయి టైం స్లాట్స్ ఇవ్వాలి. నువ్వు వచ్చి మాడుకొనిపో ఎవడు ఉండిపోయి అంత వేరే విషయం. సో అసలు ఎలక్షన్ క్యాంపెయిన్కి కావాల్సిన పబ్లిసిటీ మెటీరియల్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. అది కరపత్రాలు కానీ, వాల్ పోస్టర్లు కానీ, వాల్ రైటింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ స్లాట్స్లో చేసేయాలి. ప్లస్ ఖర్చు అంతా వీళ్ళే. అది 35 లక్షలు పెడతావా, 1 కోటి పెడతావా, క్యాండిడేట్ అనేవాడు జేబులో చేయబెడితే పనిష్ చేయాలి. ఆయనకు సంబంధం లేదు, ఊరికే తిరగడమే నమస్కారం పెట్టుకుంటూ. ఆ విధమైన పద్ధతి ఒకటి. ఈ పోలీసు సిబ్బంది కూడా లోకల్ స్థానికులు వస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ వేరు ఉంటుంది. రూలింగ్ మనం చూసాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అప్పుడు ఎక్కడ గెలిచారో అక్కడ మేమే మా వాహనాల్లో డబ్బులు తీసుకెళ్ళాం, ఎక్కడ ఓడిపోయామో అక్కడ మేమే ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నాం అన్నారు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక క్యాండిడేట్ ఎలక్షన్ టైం లోపల గెలిచేవాడికి 25 కోట్లు అంది, ఇంకోటికి రాకపోతే ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి అవకతవకలకు పోలీస్ సిబ్బంది పాల్పడుతున్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి పోస్టింగ్ కావాలి, ప్లీజ్ చేయాలి బాసెస్ని, ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను. వాళ్ళు ఈ సిబ్బంది తీసేయాలి. మీరు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇన్వేరియబుల్లీ లా అండ్ ఆర్డర్ కూడా చెప్పాలి. సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్కి లా అండ్ ఆర్డర్తో సహా మీరు పక్క కూర్చొని చెప్పడానికే ఆ మొత్తం 1 month ఎలక్షన్ పీరియడ్ అంతా కూడా సెంట్రల్ ఫోర్సెస్ పోలీస్ స్టేషన్స్ కూడా లా అండ్ ఆర్డర్ టేక్ ఓవర్ చేయాలి. అప్పుడు ఈ అవతకలు జరగవు. నెంబర్ 2 ఏంటంటే ఈ పోలింగ్ సిబ్బంది కూడా వాళ్ళు కకృతి పడతారు. పోస్టింగ్, ట్రాన్స్ఫర్, ఎమ్మెల్యేని ప్లీజ్ చేయాలి, వాళ్ళని తీసేసి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ తీసిపోయి కర్ణాటక వేయాలి, తెలంగాణ తీసిపోయి కేరళ అక్కడ స్టాప్ తీసి ఇక్కడ గుర్తుపట్టరు కదా. ఉండదు. లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద ఉండదు పాలిటిక్స్. కాబట్టి ఆ ఎలక్టోరల్ సిబ్బంది కూడా పక్క రాష్ట్రాలు తీసుకురావాలి. తర్వాత 1 month టోటల్ ప్రొహిబిషన్ పెట్టాలి. ఆ మధ్య మునుగోడులో నేను కంప్లైంట్ ఇచ్చా చీఫ్ ఎలక్షన్ కమిషన్, వీడియో తీసి పంపా. వాడు ఒక్కొక్కటి 2 బాటిల్ పట్టుకొని పరిగెత్తున్నాడు. నేనన్నా ఏంటంటే ఓపెన్గా ఆడిటోరియంలో పెట్టి 2 బాటిల్స్ పంచుతున్నారంటే ఆ 2 బాటిల్స్ అలౌడ్, ఇది పనిషబుల్ కాదంటాడు ఎలక్షన్ కమిషనర్. 2 సీసాల వరకు పర్మిషన్ అంట. ఒక పక్క టెంట్ వేసి వాడు బాటిల్ పంచుతాడు, మొత్తం డంప్ సీజ్ చేయాలి. కానీ మనిషికి 2 అలౌడ్, వాడు 2 పట్టుకుపోతున్నాడు, ఎట్లా పట్టుకుంటాం అంటాడు. అది సర్ప్రైజెస్. ఇది కరెక్ట్ కాదు. టోటల్ ప్రొహిబిషన్ 1 month నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు ప్రొహిబిషన్ ఉండాలి. అసలు అక్కడ ఏరియాలో ఎక్కడ కూడా అమ్మకాలు ఉండవు. మొత్తం స్టేట్ బ్యాన్ పెట్టండి. ఎంటైర్ ఎలక్షన్ అయ్యే పీరియడ్ అంతా బ్యాన్ పెట్టండి. ప్రొహిబిషన్ వల్ల మీకు కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదా. అదే కాకుండా ఈ పనిష్మెంట్ ఉండాలి. సపోజ్ నువ్వు వీడియో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లోపల ఆడిటోరియంలో కూర్చోబెట్టి ఒక్కొక్క పేరు పిలిచి 2,500 2,000 పంచారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంతకుముందు గోరస్ ఎలక్షన్. ఓకే, నువ్వు డూ ఇట్. అది నీకు విజువల్ వచ్చినాక నువ్వు ఎలక్షన్ రద్దు చేయాలి, లేదా ఇచ్చిన వాడిని అరెస్ట్ చేయాలి, లేదా తీసుకున్న వాడిని కూడా అరెస్ట్ చేయాలి. అంటే పీనల్ ప్రొవిజన్స్, పనిష్మెంట్ ఉండే ప్రొవిజన్స్ అనేది, కరప్ట్ ప్రాక్టీసెస్, డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంటే ఎలక్షన్ కమిషన్ పవర్లో ఉంది అది. సో ఎందుకు వాడిని ఇన్వోక్ చేయట్లేదు, ఇది కూడా చేయాలి. తర్వాత ఇచ్చిన వాడికి జైలు పోవాడు, తీసుకున్నవాడు కూడా, పుచ్చుకున్నవాడు కూడా పోవాలి. ఇది ఈ రకంగా మొన్న మన జూబ్లీ స్పెసిఫిక్ వస్తే 1,20,000 మంది ముస్లిమ్స్ ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యే కానివాడిని, ఎంపీ కానివాడిని, ఎమ్మెల్సీ కానివాడిని తీసుకొచ్చి మంత్రి చేయొచ్చా? అది ఎంత దారుణం అండి. అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఎన్నికల కమిషన్ కూడా దాన్ని ఎందుకు పట్టించుకోవద్దు. అతన్ని 15 రోజుల తర్వాత చేయబోయి ఎలక్షన్ అప్పుడు ఎందుకు? ఆ టైంలో కోడ్ వచ్చింది, అక్కడ నీకు ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎట్లా నువ్వు మంత్రి చేస్తావు? ఆయన ఎట్లా టూర్ చేస్తాడు అక్కడ? ఈ మంత్రి టూర్ చేస్తే డెఫినెట్లీ ఆ ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండానే కదా ఎలక్షన్ కమిషన్ ఉంది.
సో అంత మేజర్ మిస్టేక్ జరిగిన మరి అలాంటప్పుడు ఈ విగ్రహాలకు మూతలు ఎందుకు వేయడం ఎందుకు సార్? మరి అనవసరం కదా, తీసేసి open చేయొచ్చు కదా. ఓపెన్ ఉంటున్నాయండి. మరి మంత్రి పెట్టి ఆ మంత్రి రేపొద్దున మా పనికి వస్తాడని మైనారిటీ వాడని కూడా అనుకునే కదా ఓట్లు వేసేది. అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ని మినిమైజ్ చేసిన బాధ్యత ఉన్న ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఉదాసీనంగా ఎట్లా వ్యవహరించిందో నాకైతే అర్థం కాదు. నేను చీఫ్ ఎలక్షన్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. వాళ్ళు రాశారు చీఫ్ ఎలక్షన్, రెస్పాన్స్ రాలేదన్నాడు ఆయన. నేను అడిగితే ఏమంటే మీరు ఆపండి అదరుగుతుంది 48 hours బ్యాన్ పెట్టండి. గతంలో నేను మునుగోడులో చీఫ్ ఏజెంట్గా రాజగోపాల్ గారు పనిచేసినప్పుడు ఒక మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీకు బెనిఫిషరీ పథకాలు కావాలా కట్ చేయమంటారా, మాకు ఓటేస్తారా ఏరా అని అడిగాడు. అది స్పీచ్ని రికార్డ్ చేసి పంపిస్తే చీఫ్ ఎలక్షన్ 48 hours అతని బ్యాన్ చేసింది ఇంట్లో. అండ్ హౌజర్ చేశారు. ఓకే, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కూడా మీరు కట్టడి చేయాలి కదా. పోనీ బీజేపీ పోనీ ఈయనదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే వేరే విషయం, గవర్నమెంట్ కూడా వేరే. సో నీ ఎలక్షన్ నువ్వు నిలబడుతున్నావు, క్యాండిడేట్ నిలబడ్డాడు, అదంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే రకంగా మంత్రులు కొత్త ఇండక్షన్ ఇంటూ క్యాబినెట్ ఇవన్నీ ఎట్లా జరుగుతాయని నాకైతే అర్థం కాదు. సో ఇది అందుకే నేను అనంటే దిస్ ఈస్ మోకరీ డెమోక్రసీ. ఈ విధంగా ఒకవేళ ఎలక్షన్స్ అయి పెట్టదలుచుకుంటే పెట్టకుండా ఆక్షన్ పెట్టింది నయవాడు. ఎవడు రిచ్ ఉంటే మన కర్మ, తర్వాత మన అదృష్టం మన కర్మ, వాడు దున్నుకుంటాడు, దున్నుకోయాల్సి వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి. స్కాండినేవియన్ కంట్రీస్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో ఏంటంటే ఒక 60% మీరు ఈ విధంగా ఎన్నికల ద్వారా డైరెక్ట్ ఎలక్ట్ అవుతే 40% పార్టీకి పడ్డ ఓటు బట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు పంపుతారు. సపోజ్ మీకు 2% పడతాయి 100లో, ఇద్దరు ఎమ్మెల్యేలు పోతారు మీ దగ్గర నుంచి. మీకు పార్టీ డిసైడ్ చేస్తుంది ఇద్దరు ఎవరో మా ఇద్దరిని నామినేట్ చేస్తున్నాం అంటారు. అదేవిధంగా 35% వస్తుంది. 35% మిగిలిన 40 సీట్లో 35% పార్లమెంటుకు అసెంబ్లీ పంపుతారు, అంటే సెనెట్కి పంపుతారు. అదేమవుతుందంటే 1 ఓటు కూడా వేస్ట్ కాదు, 1 ఓటు కూడా. సో వాళ్ళు ఎంత పడ్డాయో ఆ ప్రపోర్షన్లో ఒక రిప్రజెంటేటివ్ మీకు ఉంటాడు. ముందే తెలియదు దాన్ని కొనుక్కోవడానికి, లబ్ధి పొందడానికి. పర్సంటేజ్ని బట్టి అప్పుడు చెప్తుంది ఎలక్షన్ కమిషన్, మీకు 20% ఓట్లు వచ్చాయి, ఈ 40% కేటాయించిన సీట్లలో 20% 8 సీట్లు మీరు నామినేట్ చేయండి. అప్పుడు ఇంటర్నల్గా పార్టీ ఎవడు సమర్థుడు, ఇవన్నీ గొడవలు లేకుండా, ఇట్లాంటి కరప్ట్ ప్రాక్టీస్ లేకుండా ఎఫిషియెంట్ పీపుల్ పంపుతారు. ఓకే. సో అట్లా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ కూర్చొని దాన్ని ఆలోచించకపోతే ఈ ఓట్లు ఇప్పుడు 36% ఉన్నవాడికి ఒక్కడికి అవకాశం ఉండదు. అక్కడ 37% ఓటు గెలుస్తున్నాడు. ముగ్గురు పంచుకుంటే 37 ఓట్లు వచ్చినట్టు గెలిచే 36, 34 కూడా బాగా అవుతాయి. ఆ ఓటు ఏమైనట్టు అడుగుడు పాపం. అంటే ఇవన్నీ కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్లో అది కనుక పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి సీట్లు అలకేట్ చేశారనుకోండి, ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా ఆ పార్టీ పరంగా ఇచ్చిన 2%కు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, 10%కు ఎమ్మెల్యే ఉంటాడు. ప్రతి ఓటు కూడా లెక్కలోకి వస్తుంది పార్టీ పరంగా. ఇది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే సార్, నిన్న జరిగిన ఓటింగ్ సరళిని కానీ ఓటింగ్ విధానాన్ని కానీ చూస్తే ఇక్కడ యాక్చువల్గా అయితే ఏ అభ్యర్థి అయితే ఎలక్షన్స్లో నిలబడ్డాడో ఆ అభ్యర్థి అసలు ఆ నియోజకవర్గంలో తిరగవచ్చా సార్? ఓటింగ్ బూతుల దగ్గర తిరగవచ్చా? లెక్క ప్రకారం అయితే తిరగచ్చు. అభ్యర్థి తిరగచ్చు, ఏజెంట్ తిరగచ్చు. ఓకే. ఓటింగ్ అంటే మీరు అన్నారు కదా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నది కదా, మరి అక్కడ కూడా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఇట్లాంటి వాళ్ళు పోకూడదు. అభ్యర్థిగా ఉంటే ఇండిపెండెంట్ కూడా పోవచ్చు, అభ్యర్థి కూడా పోవచ్చు. కానీ పక్కకున్న మంత్రి వాడు పోవడానికి ఓటు వేయడానికి. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు. ఓటు ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటేనే మీరు ఎంటర్ కావడానికి ఎలిజిబుల్. ఓటర్ ఐడి కార్డు ఆ జ్యూడిక్షన్ లో ఉండాలి. అదర్వైజ్ ఎలిజిబిలిటీ ఉన్నవాడు క్యాండిడేట్ మాత్రమే, ఆర్ అతని ఏజెంట్. ఇద్దరికి పర్మిషన్ ఉంటుంది. క్యాండిడేట్, ఏజెంట్ ఇద్దరు మొత్తం కాన్స్టిట్యూన్సీ ఎక్కడికైనా తిరగచ్చు. ఆ ప్రాంతం వాడు అయినా తిరగచ్చు, ఏదైతే ఎలక్షన్ బూతులు తిరగచ్చు, అన్ని తిరగచ్చు. వాళ్ళిద్దరికి అధికారం ఉంటుంది. వాళ్ళు ఓటర్ కాకపోయినా సరే క్యాండిడేట్ ఎక్కడ కూడా కాంటాక్ట్ చేయొచ్చు కదా. ఏజెంట్ అనేవాడు ఎవరైనా పెట్టుకోవచ్చు. సో మీకు ఆ అధికారం ఉంటుంది సరళి పరిశీలించడానికి, ఓటర్లు ఇంటరాగేట్ చేయడానికి కాదు, పోలింగ్ సరళి పరిశీలించడానికి, అవసరం లేకుండా చూసుకోవడానికి ఆ ఇద్దరికి అవకాశం ఉంటుంది. వాళ్ళు తిరగచ్చు. కానీ వేరే ప్రాంతం కరీంనగర్ మంత్రి వస్తా, ఇంకొక ఆయన వచ్చి ఎంపీ వస్తా, అదే నీకు ఓటు లేకపోతే నేను తిరుగుతా అంటే నడవదు. అది జరిగితే అది మళ్ళీ ఏమవుతుందంటే దీని కింద వస్తుంది. ఇది అఫెన్స్. కానీ అఫెన్స్ నిన్న ఘోరంగా జరిగింది. టీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, ఇటు అంటే బీజేపీకి సంబంధించిన లేకున్నా వచ్చారు. అదే బీజేపీ ఫాలో అవుతుంది ప్రిన్సిపల్స్. లేదు, బీజేపీ నాకు లంకల దీపక్ రెడ్డి తప్పితే పెద్దగా ఎవరు కనపడలేదు అక్కడ, ఎవరు లేరు, వాళ్ళు ఎవరు రాలేదు. సో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏంటి సార్ అది బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉంటాను. ఆ నియోజక పరిధిలో నువ్వు ఓటర్ కాబట్టి ఎంటర్ కావాలి. అదే ఎలక్షన్ కోడ్, దాని అతిక్రమణ. ఎలక్షన్ కోడ్ ఎక్కడ ఉంది సార్? అసలు
అసలు నిజంగా ఎంత దారుణం అంటే నిజంగా నిన్న అన్ఫార్చునేట్లీ ఆ, పాలిటిక్స్ నిన్న దొంగ ఓట్లు కూడా ఇచ్చారని చెప్పేసి వాళ్ళు అదే పట్టుకున్నారు చాలా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నేను సర్వీస్లో ట్రైనింగ్లో ఫారెస్ట్ సర్వీస్ అన్నారు ఉమ్, ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు 2 years ట్రైనింగ్ ఉంటుంది. ఉమ్, ఒక ఇయర్ పాస్ కాగానే సీనియర్స్ వెళ్ళిపోతారు, మేము సీనియర్లు అవుతాం. మళ్ళీ మాకు కింద 1 year మళ్ళీ వస్తాడు. మరి జూనియర్ ఒక సీనియర్ అప్పుడు ఫారెస్ట్లో సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పోయినప్పుడు 1 yearకి వెళ్ళిపోతాడు. ఒక ఆయన మనకి మెంటర్ ఉంటాడు, ఎప్పుడు ఆయన నోట్స్ మనకి ఇస్తాడు, ఆయన పుస్తకాలు మనకి చేంజ్ చేసుకుంటాడు, ఇచ్చిపోతాడు. అట్లా ప్రతి వాళ్ళు ఒకళ్ళు చూస్ చేసుకుంటారు. నేను దయానందని నా సీనియర్ ఒకటి చూస్ చేసుకున్నాను, గైడ్ అండ్ ఫిలాసఫర్గా. దయానంద్ దగ్గర పోయి ఆయన వెళ్ళిపోతాడు రేపు. పోతే నేను అడిగా, దయానంద్ గారు సక్సెస్ఫుల్ ఫారెస్ట్ ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలి అంటే, అది పాలిటిక్స్ కూడా అప్లై అవుతుంది ఇప్పుడు, అందుకని చెప్తున్నాను. అంటే సక్సెస్ ఎట్లా, సక్సెస్ మంత్రం ఏంటో చెప్పండి అని చెప్పాడు. 3 ప్రిన్సిపల్స్ జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఇట్లా ఆఫీస్లో ఉంటావు కదా, ఈ బోర్డు ఎదురుగా ఒక బోర్డు, ఆ బోర్డు మీద ఏం రాసుకోవాలి, తుంగవలే వంగవాలి. తుంగవాలి వంగవాలి. వంగవాలి తుంగ అంటే ఇట్లా నది ఇట్లా వస్తుంటే తుంగ ఇట్లా నిలబడి ఉంటుంది కదా, అవును అది కనుక అట్లే ఉంటే కొట్టుకుపోద్ది. అవును, సో అది వంగాలి, అది వంగుతుంది. వంగితే నిలబడుతుంది అలాగే. ఆ వరద దాటిపోతుంది. సో నువ్వు నీ బాస్ అనేవాడు, ఓకే. వాడి గాడిదైనా సరే ఉమ్, గుర్రమైనా సరే ఉమ్, నీ తెలివి ప్రదర్శించదు, వాడి ముందు నువ్వు వంగాల్సిందే. అప్పుడు నువ్వు సక్సెస్. సక్సెస్. ఓకే. అది పాలిటిక్స్ కి అప్లై అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఆఫీసర్లు కూడా అప్లై అవుతుంది. ఆఫీసర్ తుంగలా వంగుతున్నారు. వాడికి స్పైన్లెస్ ఫెలోస్ అంటారు ఇంగ్లీష్ లో. అవును, వీడికి వెన్నెముక లేదు పాలిటిషియన్ కి, మరి. ఆఫీసర్ కూడా వెన్నెముక లేదు, వాడు తుంగలా వంగడమే. ఇంకా వాడేం సర్వీస్ చేశాడు పబ్లిక్. రెండో ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు అక్కడ ఇక్కడ డబ్బులు ఇప్పుడు వస్తుంటాయి, అవును, కొంగవలే మింగవలే. ఈ కొంగ ఏంటని అడిగా. కొంగ అంటే ఒక కాలుతో తపస్సు చేస్తుంటుంది నీళ్ళలో, నీళ్ళల్లో. చాలాసేపులో పడితే చుట్టూ ఉన్న చేపలన్నీ కూడా పాప ఎవరు సాధు అలా మంచివాడు ఇట్లా ఆయన చుట్టూ తిరుగుతుంటాడు. లటక్కన ఒకటి మింగేసి మళ్ళీ silent ఉండాలి. అంటే నీకు వచ్చే లంచం తినేది కొంగలా మింగలడు, శబ్దం రావద్దు, మళ్ళీ రెడీగా ఉండాలి. సూపర్. ఈ రోజు పాలిటీషియన్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు అండ్ ఆఫీసర్ అడాప్ట్ చేసుకుంటారు. ఇట్లా లంచం ఇంత విపరీతమైన అవినీతి కదా. మూడోది ఏం చెప్పాడంటే, ఇది 2 అయిపోయినా, మూడోది కిటికీ ఉండాలట, గ్రిల్స్ ఉండవు. ఇది వాళ్ళ ఆఫీస్ కి నేను కూర్చున్న ఆఫీస్ ఎదురుగా 1, 2 అయిపోయినాయి, థర్డ్ సైడ్ కిటికీ ఉండాలి. కిటికీ ఓపెన్ ఉండదు, బొంగలు ఓపెన్ చేసుకోవాలి, విండోస్. అంటే గిల్లు 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 ఏమి ఉండకూడదు. రోడ్ ఉండాలి అటు సైడ్, అట్లా పెట్టుకోవాలి ఆఫీస్. ఓకే. ఏసీబీ వాడు, సిబిఐ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కనపడ్డాను కారు టక్కున దూకి జింకవలే దుంకవాలి. జంకవల. అరే వెనక ఆఫీసులో స్టాఫ్ ఉన్నారు, నా పెళ్ళ ఉంది, పిల్ల త్రాసం అది ఎందుకు పారిపోకండి పోయి అప్పుడు పోయి కోర్టు. ఇప్పుడు ఎంతమంది పాలిటీషియన్స్ పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. అవును, ముందుగా సరెండర్ అయిపోయి బెయిల్ తెచ్చుకుంటే ఆఫీసర్లు కూడా జింకలా దుంకి పారిపోతున్నారు, పాలిటీషియన్స్ అట్లయిపోతున్నారు. సో ఇప్పుడు సో ఇవి సక్సెస్ మంత్రాలు అంటాడు ఆయన. నేను ఆశ్చర్యపోయినా, అది పాటించకుండా ఫేమస్ అయ్యాను. ఇప్పుడు తుంగవలే వంగవలే, కొంగవలే మింగవలే, జింకవలే దుంకవలే, ఇది పాటించేవాళ్ళు 99% ఆఫీసర్లు వాళ్ళే, పాలిటీషియన్స్ వాళ్ళే. ఇక మీరు సిస్టమ్ ని డిజనరేషన్ ఏమంటారు, ఫస్ట్ వర్డ్ వాడా, సిస్టమ్ డిజనరేట్ అయిపోయింది, పాడైపోయింది, బియాండ్ రిపేర్ పాడైంది. దీన్ని సంస్కరించడానికి పొలిటికల్ పార్టీస్ సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజం ఆలోచించాలి, ఓటుకు డబ్బులు అడిగేవాడు కూడా ఆలోచించాలి. అసలు తప్పు కాకపోయినా తీసుకోవద్దు, అంత కరేజ్ ఈ రోజు ఉందా? కానీ నాయకులే చెప్తున్నారు కదా సార్ ఘోరంగా, వాడింత ఇచ్చినా తీసుకో, వీడంత ఇచ్చినా తీసుకో అని వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తీసేది తీసుకోండి, నాకు వేసేది ఏంటంటాడు. ఇది ఇక్కడ కల్చర్. ఇది ఇప్పుడు ఒక కుటుంబంలో ఎట్లా అవుతుందంటే, 4 ఉన్నారు, నలుగురు దగ్గర తీసుకుంటున్నారు. ఒకడు 7,000 తీసుకుంటున్నాడు, ఇంకోటి 4,000 తీసుకున్నాడు, 3,000, 2,000, నలుగురికి కోటేస్తున్నారు. న్యూట్రల్ అయిపోయా, దాని ఇంపాక్ట్ పోయింది కదా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందరూ తీసుకున్న ఇటు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ 4 పార్టీలకి ఇస్తున్నారు. వాళ్ళు సమన్యాయం చేస్తారు. ఇప్పుడు ఎవడు ఇవ్వడు అనుకోండి, వాడి జోలే కదా అసలు, ఓటే ఎట్లా వాడికి ఎందుకు ₹1 అంటున్నాడు. వీళ్ళు ఇచ్చేదేమో వీళ్ళింట్లో 4 కోట్లు ఉన్నాయి కదా, 4 మనకే పడతారు ఉద్దేశం అనుకుంటున్నాడు. అని లెక్క పెట్టి 4 ఇస్తున్నాడు. వీడేమో అన్ని పార్టీలు 2,000 చొప్పున 4, వాడేమో మీరు చెప్పిన 3,000 చొప్పున, వాడికి 5,000 చొప్పున, 7,000 చొప్పున పంచుతున్నారు సమాన పాపం. నాకే పడతాయి అనుకుంటున్నాడు. అట్లా కాదు, వాళ్ళు దాన్ని సమన్యాయం చేస్తున్నారు. ఇస్తే ఏమవుతుంది, ఎవరైతే న్యూట్రల్గా ఓటేస్తున్నారో, వేవ్ ఎక్కడుందో, పార్టీ హవా ఉందో వాడు గెలుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే అక్కడ కూడా నిజంగా పార్టీ మీద అభిమానం ఉండి వేసిన ఓట్లకే అంతే న్యాయం జరుగుతుంది. అంతే మరి అందరు ఇచ్చినాక ఇంకేముంది. అందులో నిజాయితీ పడేవాడు ఇవ్వని వాడికి ఒక్క ఓటు పడట్లా, వాడి ఇది లెక్కే లేదు అసలు. అది అందువల్ల సంస్కరణ అనేది, అందుకే ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనేది చాలా అవసరం ఈ దేశానికి, మన స్టేట్కి కూడా. ఇదే పద్ధతిలో కొనసాగితే అసలు మనం ఎలక్షన్స్ గురించి మాడడం శుద్ధ దండగ. ఎవడికి డబ్బులు ఇచ్చాడో ఆడుకోవాలి, అంతే, వాడు గెలుస్తాడని చెప్పుకోవాలి, లేదా టెండర్లు పెట్టాలి, ఇంకా ఒకప్పుడు సర్పంచ్ ఏకగ్రీవంగా ఉండడానికి మీకు జ్ఞాపకం ఉందా,
వాడు ఆక్షన్ పెట్టేవాడు ఊళ్ళో. అవును. ఎవడు హైయెస్ట్ బిడ్డరో అది పంచుకునేవాడు ఊరంతా, డెవలప్మెంట్కి వాడు వాడేవాడు. ఆ మధ్య బ్యాన్ చేశారు దాన్ని, ఈ కరెక్ట్ కాదు, ఆక్షన్ లేదు, యునానిమస్ లేదు. ఖచ్చితంగా ప్రీవియస్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎలక్షన్ రావాల్సిందే, యునానిమస్ పోతే ఎత్తేసారు, ఎందుకంటే ఆక్షన్ పెట్టుకుంటున్నారు కాబట్టి. ఎవరు రిచెస్ట్ ఫెలో ఉన్నాడు వాడే గెలుస్తున్నాడు, అది మానేశారు. ఓకే. సో మరి నిజంగా సార్ ఇలాంటి పరిస్థితులు మరి మారుతాయంటే మనకైతే నమ్మకం లేదు, ఇంకా ఉండగా అధ్వానం అయిపోతున్నాయి. నేను ఎలక్షన్ కమిషన్కి రిఫార్మ్స్ అన్ని రాశానండి, 2 times ప్రెజెంటేషన్ ఇచ్చా, పర్సనల్ అపియరెన్స్ కి ఇచ్చాడు 3 years కింద, ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అప్పుడు ఇవన్నీ చెప్పా, నేను ఏ అమెండ్మెంట్ అవసరం లేదు, ఉన్న చట్టంలో మీకు అవకాశాలు ఉన్నాయి, ఇది చేయండి, మీరు చేస్తే ఎఫెక్టివ్ ఎలక్షన్స్ ఉంటాయంటే సరే చూస్తాం, మళ్ళీ పిలుస్తాం అన్నాడు. మళ్ళీ పిలవడం ఇంతవరకు జరగలే. ఈ లోపల 3 కమిషన్లు మారారు. సరే మరి నిజంగానే మరి నిన్న జరిగిన ఓటింగ్ విధానాన్ని చూస్తే మరి సర్వేలన్నీ కూడా ఏమో డిఫరెంట్గా ఇచ్చాయి. సో మరి ఎప్పుడు మాట్లాడలేని క్యాండిడేట్ ఎవరైతే సునీత గారు కూడా ఘోరంగా నిన్న ఆవిడ ఆ మాత్రం మాట్లాడింది, ఆ స్పీచ్లలో మాట్లాడినా బాగుండేది. ఆవిడ పాపం ఆవిడ చాలా, నా ఉద్దేశంలో నేను యాక్చువల్లీ కాంగ్రెస్ గెలవకూడదు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళ యొక్క అరాచకాలకు ఈ మధ్య ఫ్యామిలీ పరంగా వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు లూటీ చేయడం, అవినీతి, మనం చెప్పుకున్న అవినీతి, ఇవన్నీ చూసి వీళ్ళకి బుద్ధి రావాలంటే ఎలక్షన్ ఓడిపోవాలని నేను విష్ఫుల్ థింకింగ్ అంటారు, అక్కడ కనపడట్లేదు. హైయెస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసింది కాంగ్రెస్ కనపడుతుంది. సో స్లైట్ ఎడ్జ్ వాళ్ళకే ఉంది, అనకూడదు ఆ మాట. బీఏపీ అలయన్స్ లో ఉన్నవాడిని ఓపెన్ గా, ఈ రోజు బీఏపీ అన్ఫార్చునేట్లీ 3rd place లో ఉంది. పోటాపోటీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉంది, అందులో ఎడ్జ్ కాంగ్రెస్ కనపడుతుంది. అది అన్ఫార్చునేట్, అంతే. చూద్దాం మరి గెలిచుంటే గెలిచింది అప్రిషియేట్ చేయొచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అయితే కాదు కదా, ఇవన్నీ టాపిక్స్ అవే కదా. ఈ పద్ధతి ఎలక్షన్స్ మీద మాట్లాడుకోవడం రావడం అది విచారకరం. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. పైకి ఇంకొక విషయం అడుగుదాం అనుకున్నాను. 13వ తారీఖు మరి యాత్ర మొదలు పెడుతున్నారా? 13 మార్చి, నేను 21st మార్చారా? 21, 22, 23, 24, 25 క్లోజ్ చేస్తాను. 24th వరకు కోర్టు టైం అడిగింది గవర్నమెంట్. అప్పటిదాకా లోకల్ బాడీ ఎలక్షన్స్ రావు. ఈ మధ్యలో సైక్లోన్ వల్ల 4 ఆపే కదా, ఎక్కువ గ్యాప్ వచ్చింది. 20th మా మంత్రి వస్తున్నాడు, వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు కాబట్టి 20th తర్వాత పెట్టుకుందాను. 20th ఆయన పోగానే 21st వెళ్ళిపోతున్నాను. నేను జోగులాం పాటు ఆదిలాబాద్ కవర్ చేసి వస్తా. చూద్దాం. క్యాంపెయిన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత, రాజ్యాధికారం మీరు పట్టుకొని లాక్కోవాలా, ఈ అగ్రవర్ణాల చేతికి మళ్ళీ అధికారులు ఉన్నటువంటి చైతన్యాన్ని కాపాడాలి. అంతే. రైట్. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి కపిల్ దిలీప్ కుమార్ గారు చెప్పినటువంటి అంశాలను నిజంగా అసలు ఎన్నికల కోడ్ అంటే కోడ్లే ఉల్లంఘిస్తుంటే ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లు కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉంటే ఇక ఏంటి అసలు ఈ సమాజంలో ప్రజాస్వామికంగా జరిగే ఓటింగ్ని మనం చూడలేమేమో. అంతా కూడా అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ఓటింగే కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి ఇక ముందు ఓటు స్టోరీ.